జీవన్ రెడ్డి గారు కూడా అబద్ధాలు మాట్లాడిన మాటల్ని ఈరోజు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నన్ని రోజులు కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 70,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పని అనేక బహిరంగ సభల్లో కానీ కాంగ్రెస్ పార్టీ వేదికలో కానీ ప్రజా సంఘాల సమస్యల పరిష్కారం వేదికలో కానీ పాత్రికేయుల సమావేశంలో కానీ జీవన్ రెడ్డి గారి నోట కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 70,000 ఉద్యోగులు ఇచ్చినామని చెప్పినటువంటి సందర్భం. కానీ నిన్నటి రోజు బీఆర్ఎస్ భవన్లో వారు మాట్లాడుతూ 17,000 ఉద్యోగాలు ఇచ్చారని చెప్పిన మాట చెప్తున్నారు. అంటే బీఆర్ఎస్ భవన్లో పోగానే ఇప్పటికే అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్ భవన్. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అనేక సందర్భాలు చెప్పినాం. అందులో జీవన్ రెడ్డి గారు కూడా బీఆర్ఎస్ భవన్ పోగానే అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నటువంటి సందర్భాన్ని చూస్తే ఈరోజు మేమందరం కూడా ఈ విధానం సరికాదనే మాట దీన్ని తీవ్రంగా తప్పటి ప్రయత్నం ఈ సందర్భంగా చెప్తూ జీవన్ రెడ్డి గారు మరో విమర్శ చేస్తున్నాడు. ఫీజు రీఎంబర్స్మెంట్ పైన జీవన్ రెడ్డి గారి మరో విమర్శ, ఫీజు రీఎంబర్స్మెంట్ పైన జీవో నెంబర్ 7ను రద్దు చేయమని కోరుతా ఉన్నారు. ఈరోజు జీవో నెంబర్ 7 తీసుకురావడం వల్ల ఫీజు రీఎంబర్స్మెంట్ నేరుగా విద్యార్థుల ఖాతాలోకి మళ్లించేటువంటి కార్యక్రమం. అంటే ఫీజు రీఎంబర్స్మెంట్ కాలేజీ ఖాతాలోకి ఇంతకుముందు పోయినప్పుడు విద్యార్థి దగ్గర కూడా ఫీజులు తీసుకునే సందర్భంతో పాటు ఇవి కూడా దారి మళ్ళేటువంటి ప్రమాదం ఉందనేటువంటి భావనతోటి ఓ భరోసాను కల్పించాలని చెప్పని ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా నూతన విద్యా విధానం తీసుకొని వస్తున్న సందర్భంలో వారి మదిలోంచి వచ్చిన ఆలోచన తల్లిదండ్రులకు ఒక భరోసా, మా పిల్లడు చదువుకోవడానికి ఈ ప్రభుత్వం మాకు సహకారం అందిస్తుంది. ఏదైనా కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నామని మన సమాచారం ఉండగానే వారికి నేరుగా వారి ఖాతాలో ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ సంబంధించిన డబ్బును వేయడం వల్ల వారి చదువుకోవడానికి ఊతం వస్తుందని చెప్పని వారు ప్రయత్నం చేసి అవినీతి అక్రమాలకు తావు లేకుండా ప్రయత్నం చేస్తే ఈరోజు జీవో నెంబర్ 7ను రద్దు చేయమని చెప్పండి. అంటే కాలేజీ యజమానులకు అనుగుణంగా ఉండాలని చెప్పని ప్రయత్నం చేయడం తప్ప ఫీజులో ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులకు ఓ ధైర్యాన్ని, ఓ భరోసాను ఈరోజు ఈ ప్రభుత్వం ఆ పిల్లవాడు చదువుకోవడానికి కోసం ఫీజు రీఎంబర్స్మెంట్ చెప్పినటువంటి అవకాశం కల్పిస్తుంటే ఎందుకు విమర్శ చేస్తున్నారు జీవన్ రెడ్డి గారు? ఈరోజు విద్యార్థులుగా తల్లిదండ్రులకు సమానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందన్నమాట సందర్భంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తూ ఈరోజు దీనివల్ల అవకతవకలకు పాల్పడే అవకాశం ఉండకుండా ఉండేటువంటి ఓ చక్కటి అవకాశాన్ని స్వాగతించాల్సింది పోయి జీవన్ రెడ్డి గారు ఇలాంటి వారు కూడా ఈ విధంగా మాట్లాడడం ఈ సరైనది కాదన్నమాట సందర్భం చెప్తూ ఈరోజు మా అనేక అంశాలపైన కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ వల్ల ఇంతకుముందు చెప్పినట్టుగా 70,000 ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పినటువంటి వారే ప్రజా సంక్షేమాలకు మారు పేరు ఇందిరమ్మ రాజ్యంతో పేదలందరూ కూడా ఉపయోగపడేటువంటి పథకాలు వస్తాయని చెప్పినటువంటి వాళ్ళే ఈరోజు మళ్ళీ జీవన్ రెడ్డి గారు ప్రజాపాలన పోవాలి, మరి పాపాల బయలు రావాలనేటువంటి ఆలోచనతోటి ఈ మధ్య మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిన సందర్భంలో ఎందుకు ప్రజాపాలన పోవాలి, ఈ 2 సంవత్సరాల 3 మాసాల్లో ప్రజాపాలన వల్ల పేదలకు అందేటువంటి సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అందుతున్నట్టు పోవాలని చెప్పినట్టు మాట జవాబు లేదు. మీరే అన్నారు కదా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు సన్న బియ్యం గేమ్ చేంజర్ లాగా పేదలకు ఉపయోగపడుతుంది, సంపన్నులు తినేటువంటి సన్న బియ్యం ఈరోజు పేదలకు అందిస్తుంది, ఇది గేమ్ చేంజర్గా పేదలకు సంబంధించిన కొత్త స్కీమ్ అని చెప్పని కాంగ్రెస్లో ఉన్నప్పుడు పోయినటువంటి మాట వాస్తవం కాదా అంటున్నాం. 10 ఏళ్లలో 10 రేషన్ కార్డులు ఇవ్వకపోతే మనం వచ్చిన తర్వాత పేదలందరికీ రేషన్ కార్డులు ఇచ్చినాం, వారికి ఇది ఐడెంటిటీ కార్డులకు ఉపయోగపడుతుందని చెప్పినటువంటి ఈరోజు అందుకు ప్రజాపాలన పోవాలని చెప్పంటున్నాం. 10 ఏళ్ల పాపాల పైన మీరే మాట్లాడినరు. నేను ఒంటరిగా శాసనమండలిలో ఆ ప్రభుత్వాన్ని ఎదుర్కొన్న పాప పరిపాలనను, ఆ పాపాలకు సంబంధించిన అంశాలను లేవనెత్తిన చెప్పినటువంటి మీరు మరి ఇప్పుడు ప్రజాపాలన పోవాలి, ఆ పాపాల సంబంధించినటువంటి ఆ పార్టీ మళ్ళీ రావాలని చెప్పిన దానికి ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నమాట. ఈ సందర్భంగా
రైతులు రుణమాఫీ చేసిన రోజు 2 లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేసినందుకు ఈరోజు ప్రజాపాలన పోవాలని చెప్పి మీరే అన్నారు ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని. సన్న వడ్లకు బోనస్ ఇస్తున్నప్పుడు కూడా రైతును రాజు చేయడానికి కోసం మీరే అనేక వేదికల ద్వారా కాంగ్రెస్ పార్టీ విధానాలను 200 యూనిట్లు కరెంటును ఉచితంగా ఇచ్చే రోజు కానీ చెప్పినటువంటి మీరు ఈరోజు పార్టీ మారగానే ఈరోజు అక్కస్తోటి రేవంత్ రెడ్డి గారిపై ఉన్నటువంటి ఆ వ్యతిరేకతతో ఈ విధంగా మాట్లాడే మాటలు సబబు కాదు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు ఇందిరమ్మ రాజ్యమే ఉండాలని ప్రజలు కోరుకుంటున్న సందర్భంలో రేవంత్ రెడ్డే కావాలి, రేవంత్ రెడ్డే రావాలి, మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం ఉండాలని ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటున్న వేళ మీరొక్కరు నేను అనుకుంటున్నా ఇంతకంటే ముందు ఈ ప్రజాపాలన పోవాలని కోరుకున్న వాళ్ళల్లో 3 ఉంటే ఆ తర్వాత 4వ వారిగా మీరు చేరారు తప్ప 4 కోట్ల ప్రజలకు సంబంధించి ఎవరు కూడా కోరుకోని మాట మళ్ళీ రావాలి ఇందిరమ్మ రాజ్యం ఈరోజు రేవంత్ రెడ్డి గారి సర్కార్ అని కోరుకున్న సందర్భంలో ఈరోజు లెక్కలతో సహా మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు 70,000 ఉద్యోగ కల్పన చేసిందని ఆ రోజు కాంగ్రెస్లో మీరు అన్న మాటలు వాస్తవమని ఈ సభ ఈ వేదిక ద్వారా నేను మీకు చెప్పే ప్రయత్నం మీ ద్వారా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఆ రోజు మీరు అన్నారు ఏదైతే కాంగ్రెస్లో ఉన్న రోజు 70,000 ఉద్యోగులు ఇచ్చామని చెప్పినటువంటి మాట వాస్తవం. నిన్నటి రోజు మీరు బీఆర్ఎస్ భవన్లో 17,000 ఉద్యోగాలు తప్పని మాట చెప్పే ప్రయత్నం చేస్తూ ఈ 2 ఏళ్లలో భర్తీ చేసినటువంటి ఉద్యోగుల సంబంధించిన వివరాలు అంకెలతో సహా చెప్పే ప్రయత్నం చేస్తాం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 15,780 ఉద్యోగాలు ఇచ్చినాం. తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 16,067 ఉద్యోగాలు ఇచ్చినాం. మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 8,666 ఉద్యోగాలు ఇచ్చినాం. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 8,400 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. డిఎస్సి పాఠశాల విద్యకు సంబంధించి 10,006 మందిని ఉద్యోగ కల్పన చేసినాం. టీజీ జెన్కో టీజీ ఎన్బిటిసిఎల్కు 1105 మందిని, సింగరేణి ఇతర సంస్థలు 1355, మెడికల్ అండ్ హెల్త్ 7,267, గ్రూప్ 3 పోస్టులు 1,370, అదేవిధంగా అనేక ప్రభుత్వ శాఖల్లో కలుపుకుంటే 71,386 ఉద్యోగ కల్పన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినటువంటి సందర్భాన్ని ఈరోజు చూసి ఈరోజు మీ ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు సబబో ఈరోజు గమనించాలని చెప్పి సందర్భంగా ప్రయత్నం చేస్తూ ఈరోజు మీరు నోటిఫికేషన్లు ఇవ్వకుండా యువతను ఆత్మహత్య చేసుకునేలా చేసింది. నోటిఫికేషన్లు ఇచ్చినా పరీక్ష నిర్వహించలేదు, పరీక్షలు నిర్వహించినా పరీక్షలు పెట్టినా ప్రశ్నాపత్రాలు లీక్ చేశారు. ఇది మీ హయాంలో జరిగింది. కానీ ఈరోజు కంకణ బద్దులమైనటువంటి కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పగడ్బందీగా పరీక్షలు నిర్వహించినాం, పగడ్బందీగా గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించినాం, పగడ్బందీగా ఈ 70,000 పైచిలకు ఉద్యోగాలకు సంబంధించినటువంటి కల్పన చేసినాం. తప్పనిసరిగా రాబో రోజుల్లో కూడా నిరుద్యోగ యువతకు సంబంధించి మేలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ మరింత ముందుకు పోతుంది ప్రభుత్వం వాటి సందర్భంగా చెప్తూ ఈరోజు జీవన్ రెడ్డి గారు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు కానీ ఎవరైతే వేసేటువంటి ఆరోపణలన్నీ కూడా పసలేని ఆరోపణలు అన్నమాట. వారి యొక్క ఉనికిని కాపాడడానికి చేసేటువంటి ప్రయత్నం తప్ప మరొకటి కాదన్నమాట సందర్భంగా చెప్తూ ఈరోజు ప్రజాపాలన మళ్ళీ రావాలి, కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ రావాలి, రేవంత్ రెడ్డి గారి సర్కార్ మళ్ళీ రావాలని ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలు దీవెనలు ఉన్నాయి. మీరు ఎన్ని మాటలు ఎన్ని అబద్ధాలు చెప్పాలన్నా అబద్ధాల కేర్ ఆఫ్ అడ్రస్గా మారి మీరు ప్రతిదీ ప్రజలను గందరగోళ పెట్టే విధంగా చేసేటువంటి ప్రయత్నాలు ఫలించవు. తప్పనిసరిగా ప్రజల ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఉంటుందన్న మాట సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు కేటీఆర్ నేను చెప్తున్నా కదా, అబద్ధాలకు కేర్ ఆఫ్ హరీష్ రావు గారు కేటీఆర్, అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఈ 2 ఏళ్ల 3 మాసాల పరిధిలో జరిగిన ఏ ఎన్నికైనా ప్రజల ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీకి ఉంది. అదేవిధంగా రేపు 2028లో కానీ 29లో కానీ ఎమ్మెల్యే ఎన్నికలు వచ్చేటువంటి సందర్భంలో తెలంగాణ తప్పనిసరిగా ప్రజల ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీకే ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో గెలిపిస్తారు, తిరిగి కాంగ్రెస్ పార్టీనే ఆదరిస్తారు. అసలు ఎందుకు బీఆర్ఎస్కి అవకాశం ఇవ్వాలి? ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి తెలంగాణ పదాన్ని తొలగించుకున్నటువంటి వీళ్ళకు తెలంగాణ ప్రజలపై మమకారం లేని తెలిసిన తర్వాత తెలంగాణ ప్రాంత ప్రజల నుంచి పేగుబంది తెచ్చుకున్నటువంటివి వీరికి ఎందుకు అవకాశం ఇస్తారు? నేను ఒకటి అంటున్నాను మీ ద్వారా, మీరు అడిగిన ప్రశ్న ఎందుకు బీఆర్ఎస్ కోటేయాలి?
10 ఏళ్ళు మీరు పరిపాలించిన పాపపు దుర్మార్గమైన పరిపాలనకు ప్రజలు చక్కటి తీర్పిస్తే మీరు ఫామ్ హౌస్గా పరిమితమైన తర్వాత మీ హయాంలో చేయని పనులు మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు విస్మరించిన వేళ మేము ప్రజలందరికీ కూడా ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఎందుకు బీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజలు చూస్తారని చెప్పనే దానికి సమాధానం చెప్పాలి. ఈరోజు రాజకీయ శూన్యత లేదు తెలంగాణలో. రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఇందిరమ్మ రాజ్యంలో చక్కటి పరిపాలన సాగుతుంది. మీ పరిపాలన 10 ఏళ్ళ పాపపు దుర్మార్గమైనటువంటి పరిపాలనలో, విధ్వంసకరమైనటువంటి పరిపాలనలో 8 లక్షల కోట్ల అప్పుల్లోకి తీసుకుపోయినటువంటి మీ యొక్క విషయాలన్నీ కూడా తెలుసుకున్న తర్వాత మిమ్మల్ని ఇంకా అసహించుకుంటున్నారు. ఒకవేళ ఈ అంశాలన్నీ తెలిస్తే మీకు ఆ రోజు 30